ఫీజు రియంబర్స్మెంట్ అయితే పెండింగ్ 2 ఏళ్ల నుంచి అట్లాగే ఉంది. ఇప్పటికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. చాలామందికి అల్లాడుతున్నారు. ఫీజులు కట్టేసి తీసుకుపోమంటున్నారు. కట్టలేక వీళ్ళు నానా తిప్పలో పడుతున్నారు. అదే సందర్భంలో ఈ ఏడాది కూడా ఇస్తారో లేదో చెప్పటం లేదు. ఇంకోవైపున ఫీజు రియంబర్స్మెంట్ వదిలేసి తల్లికి వందనం మాత్రం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఆ విషయంలో సంతోషించాలి. మొదటి ఏడాది ఇవ్వలేదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అనేది. రెండో ఏడాది లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఇది ఇంటర్మీడియట్ దాకా ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం జూలైలో ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే నెలలో తల్లికి వందనం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే నెల మొదటి వారంలో తల్లుల ఖాతాలో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. 2025లో పాఠశాల ప్రారంభమైన జూన్ 12న పథకాన్ని అమలు చేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలు చేయాలని భావిస్తున్నారు. వాస్తవంగా స్కూల్ తెరిచే రోజుకే వేస్తారు. ఈసారి అట్లా కాకుండా 15-20 రోజుల తర్వాత గత ఏడాది 67.27 లక్షల మందికి పథకం వర్తింపజేస్తే ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలు గుర్తించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అమలు చేస్తే 2-3 బడికి వెళ్ళే పిల్లలు ఉన్నా 13,000 మాత్రమే ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 చొప్పున ఇస్తుంది. గత ఏడాది చాలా మంది తల్లులు నగదు సగటున 26,000 రూపాయలు చొప్పున లబ్ధి పొందారన్నటువంటిది హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్ అన్నటువంటిది డిగ్రీ వాళ్ళకి ఎగిరిపోయింది అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.